నమస్తే. బీసీ రిజర్వేషన్లని అడ్డుకున్న బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్లోని ఒక వార్డు నుంచి పోటీ చేసిండు. సో దీని మీద పెద్ద చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తనకి టికెట్ ఇచ్చింది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి తనకు టికెట్ ఇప్పించిండు. చివరికి ఏడు దాకా వచ్చిందంటే ప్రజలంతా వ్యతిరేకించారు. ఎట్లా మీరు టికెట్ ఇస్తారు, బీసీల ద్రోహి అని ప్రజలంతా కొంత వ్యతిరేకత రావడంతో వెంటనే మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా అవసరమైతే నన్ను ఓడగొట్టండి, నేను అసలు తెలవకి ఇచ్చిన, నాకు సంబంధం లేదు అని విధంగా మీడియా ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి మాధవరెడ్డి పరిస్థితి ఏమైంది మరి? 50కి చిల్లర ఓట్లతోని ఓటమి పాలయ్యిండు. సమీప అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి పైన బుట్టంగారి మాధవరెడ్డి ఓటమి పాలయ్యిండు. కేశవాపూర్ నుంచి తను పోటీ చేసిండు, ఒక వార్డు నుంచి. సో ఆయనకు పడ్డ ఓట్లు ఎంత ఏంటి అని అంటే మొత్తం ఇక్కడ ఈ వార్డులో 830 ఓట్లు పోలైనాయి. 830 ఓట్స్ ఇక్కడ పోలైనాయి. పోలైన వాటిల్లో 6 ఓట్లు రిజెక్ట్ అయినాయి. రిజెక్టెడ్ ఓట్లు 6 ఓట్లు. ఇక్కడ 3 పార్టీలు పోటీ చేసినాయి. కాంగ్రెస్ నుంచి గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఈ బుట్టంగారి మాధవరెడ్డి పోటీ చేసిండు. సో మొత్తం 830 ఓట్లు పోలైతే 6 ఓట్లు రిజెక్ట్ అయినాయి. గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్కి 450 ఓట్లు పడ్డాయి. మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి ఒక ఆయన ఉన్నారు, ఆయనకి జస్ట్ కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయి. సో దీంతో 50కి పైన ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. 368 ఓట్లు వచ్చిన మాధవరెడ్డి ఓటమి పాలయ్యిండు. సో తను ఏం చేసిండు ఏంటి అన్నది మనందరికీ తెలిసిన విషయమే. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించడమే కాదు, పలు ఛానల్స్లో ఇంటర్వ్యూలో కూర్చొని రెడ్లు లేకపోతే బీసీల బతికేంది, రెడ్ల మీదనే బతుకుతారు బీసీలంతా అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిండు. ఇవాళ యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు. దీంతో ఒక్కసారిగా ఎట్లా ఇస్తారు ఇట్లాంటి వాళ్ళకి టికెట్లని సమాజం అంతా గొంతెత్తింది.